మెదక్ జిల్లా రామాయంపేట మండలం గొల్లిపర్తి గ్రామంలో నేడు శ్రీ జ్యోతిర్లింగాలయ ఆధ్వర్యంలో మల్లారెడ్డి హాస్పిటల్ వారి సౌజన్యంతో ఫౌండర్ కోటి సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహిస్తున్న ఈ ఉచిత వైద్య శిబిరాన్ని లయన్స్ క్లబ్ స్నేహబంధ్ ఆఫ్ రామాయంపేట పర్యవేక్షణలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పట్టణ సిఐ వెంకటరాజగౌడ్, ఎస్ఐ బాలరాజులు హాజరయ్యారు. గ్రామస్తుల కోసం నిర్వహించిన ఈ శిబిరంలో బీపీ, షుగర్, థైరాయిడ్, ఇతర సాధారణ వ్యాధులకు అలాగే కంటి సమస్యలకు సంబంధించిన ప్రత్యేక పరీక్షలు నిర్వహించారు. కంటి ఆపరేషన్లు అవసరమైన వారికి మల్లారెడ్డి హాస్పిటల్ తరపున ప్రత్యేక బస్సులు ఏర్పాటుతో వైద్య సదుపాయాలు అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పరీక్షలు, ఆపరేషన్ అందిన చోటే తిరిగి గ్రామానికి రవాణా వరకు అన్ని పూర్తిగా ఉచితంగా అందిస్తామని వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ స్నేహబంధ్ అధ్యక్షుడు దామోదర్రావు, సతీష్, కోటి నాగభూషణం, వైద్య సిబ్బంది, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గొల్లిపర్తిలో ప్రారంభమైన ఈ ఉచిత వైద్య శిబిరం గ్రామ ప్రజలకు నిజంగా ఒక మహత్తరమైన వరమని చెప్పాలి. టీఎస్జీ న్యూస్, రామాయంపేట. ఈ కాలంలో అనేక సమస్యలు ఎక్కడ వస్తున్నాయంటే ఆరోగ్య సమస్యలు. ఎందుకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయంటే ఆహారల్పం కాదు, అతిగా ఆలోచన, తృప్తి లేకుండా మానసిక ఒత్తిడి పొందడం కోరుకుంటూ వైద్య నారాయణ హరి. ఎందుకంటే ఈ యొక్క లోకంలో ఎవరయ్యా ముఖ్యులంటే వైద్యులే ప్రథమ కారకులు. ఆ వైద్యుడు సక్రమంగా వైద్యం చేస్తున్నప్పుడు ఈ యొక్క అన్ని రోగాలు సక్రమంగా నయమైపోతుంటాయి. కావున ఆ వైద్యుడికి ప్రతి ఒక్కరు కూడా సహకరించి వారికి ఏ సమస్యలు ఉన్నాయో చెప్తే అప్పుడు ఆ వైద్యుడికి అక్కడ ఆ సమస్యకి ఏం పరిష్కారం చేయాలో తెలుస్తుంది. కావున అందరూ ఒకసారి అనండి, వైద్యో నారాయణ హరి. దానికి తగ్గ మార్గం చూసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. వాళ్ళు రావాలి పాప ఉందా వేసుకొని మందులు వేసుకో, ఏం కాదు. వేసుకుంటున్నావా? ఏం కాదు, మంచిగానే ఉంది. గోలు వేసుకున్నావు కదా, గోలు వేసుకున్నావు. ఇవాళ వేసుకున్నావు గోలు మంచిగా. ఇస్తారు. గొల్లిపర్తి గ్రామంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. లయన్స్ క్లబ్ రామాయంపేట స్నేహబంధు వారి సహకారంతో సత్యనారాయణ గారు, ఓం శాంతి, మేమైతే మా బ్రహ్మకుమారీస్ ఓం శాంతి సత్యనారాయణ గారిని పిలుచుకుంటాము. ఆయన చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. నేను వచ్చి 1.5 year అయితే అప్పటి నుంచి కూడా చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అక్కడ టెంపుల్లో అయితేనేమి, గ్రామంలో అయితేనేమి చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఈరోజు స్నేహబంధు లయన్స్ క్లబ్ స్నేహబంధు రామాయంపేట గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇందాక పంతులు గారు చెప్పినట్టు వైద్యము, డాక్టర్లు అనేది చాలా ముఖ్యమైన. ఎట్లా ఉంటుందంటే నాకు ఒక రోగం ఉంది అని తెలిస్తే ఇబ్బంది అవుతుందని అసలు దాన్ని గుప్తంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తారు. అది చాలా డేంజర్. ఎందుకంటే మనకి ఎలాంటి సమస్య ఉందని ముందు మనం దాన్ని డయాగ్నోజ్ చేసుకోవాలి. డయాగ్నోజ్ చేసుకొని దానికి నివారణ ఏ విధంగా ఉంటుంది, దానికి మనం మందులు కానీ లేకపోతే మన పరంగా మనం చేయాల్సిన పనులు కానీ ఏముంటాయి అనేది, ఏది తినాలి, ఏది తినకూడదు, ఏది చేయాలి, చేయకూడదు అనే విషయాలు మనకి ఎప్పుడు తెలుస్తాయంటే మనకి ఎలాంటి సమస్య ఉంది అన్నది. ఉన్న అవయవాలు పాడైపోయి పూర్తిగా క్షీణించిన స్థితికి వచ్చిన తర్వాత వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళడం, తెలుసుకోవడం, ఇలా చేయడం వల్ల చాలామందికి అప్పుడు తెలుసుకున్నా కూడా ఉపయోగం లేని పరిస్థితి అనేది వస్తుంది. కాబట్టి ఇలాంటి వైద్య శిబిరాలను ఉపయోగించుకొని వాళ్ళకున్న సమస్యలని డయాగ్నోజ్ చేసుకోవాలని, అదేవిధంగా చాలామందికి కూడా దీన్ని అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా లయన్స్ క్లబ్ ఆఫ్ రామాయంపేట స్నేహబంధు మరియు మా కోటి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మరియు మా సిఐ గారు, ఎస్ఐ గారి వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. మా శిబిరాన్ని ఏర్పాటు చేసి మల్లారెడ్డి హాస్పిటల్ వారిచే మంచి ట్రీట్మెంట్ ఇప్పించి బస్సులు అక్కడ తీసుకుపోయి వాళ్ళకు ఉన్న వైద్యము ఏదైతే ఉన్నదో అన్ని టెస్టులు చేసి అవసరం ఉంటే వాళ్ళకి శస్త్రచికిత్సలు చేసి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడనే దింపేస్తున్నాం.